15th డే వచ్చేసి నేనైతే ఆర్మీ క్యాంపస్లో ఉన్నాను అనమాట. అంతా రెడీ అయిపోయాను, ప్యాకప్ అయిపోయాను అనమాట. శేఖర్ అన్న మన కోసం అయితే టిఫిన్ తెచ్చాడు. నా బైక్కి ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. నా బైక్లో పెట్రోల్ అయితే అయిపోయింది, మొత్తం పెట్రోల్ అయిపోయింది. చూడండి నా బైక్లో. నిన్న మాకు చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు కదా, దీనికోసమే ఆపేస్తారనమాట. ఆల్టిట్యూడ్ 17,482 feet. హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మీదనేమో డ్రిల్లింగ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదమ్మ శ్రీకాంత్. సో ఈరోజు మనము 15th డే వచ్చేసి నేనైతే ఆర్మీ క్యాంపస్లో ఉన్నాను అనమాట. మన ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళైతే మనాలి రూట్లో అయితే వెళ్ళిపోయారు. ఎస్టర్డే వచ్చేసి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపడంతో నేనైతే మన ఆర్మీ క్యాంపస్లో మన శేఖర్ అన్నని కలవడానికి అయితే నేను క్యాంపస్కి వచ్చేసాను. నైట్ అయితే ఇక్కడనే స్టే చేశాను అనమాట. ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయాను, నేను అంతా రెడీ అయిపోయాను, ప్యాకప్ అయిపోయాను. మనం ఇక్కడ నుంచి ఇంకా మూవ్ కావాల్సిందే. ఇంకా ఈరోజు నా ప్లాన్ వచ్చేసి లైక్ వెళ్తే ఇక్కడ నుంచి కార్దుంగ్లా పాస్, పాంగాంగ్ లేక్ అక్కడికి వెళ్తాను, లేదంటే ఇక్కడ నుంచి మనాలి రూట్లో వెళ్తాను. వాళ్ళు మనాలి వెళ్ళారనమాట, మనాలి వెళ్తాను. లేదు కాదు అని అంటే డైరెక్ట్ హైదరాబాద్ కొడతాను అనమాట. ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ వచ్చేసి 2500 kilometers చూపడుతుంది. ఢిల్లీ వచ్చేసి 1000 kilometers అయితే చూపడుతుంది. చూద్దాం ఎలా అవుతుందో ఏందో. శేఖర్ అన్న వస్తుండు, అతని కోసం అయితే వెయిటింగ్. వచ్చాక చూపెడతా ఎవరి కోసం అని చెప్పి. మళ్ళీ రిటర్న్ నేను 80 kilometers రావాల్సి వచ్చింది అనేది. ఫైనల్గా మన శేఖర్ అన్న అయితే అనమాట. శేఖర్ అన్న మన కోసం అయితే టిఫిన్ తెచ్చాడు. టిఫిన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. శేఖర్ అన్న హాయ్ చెప్పు ఒకసారి. సో ఈ అన్న కోసమే మనం మళ్ళీ ఎంత ఒక 80 kilometers మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. హాయ్ విజయ్ భాయ్. ఈయన విజయ్ భాయ్, శేఖర్ అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొచ్చి 5 minutes 10 minutes టైం పాస్ చేసి ఇక్కడ నుంచి మూవ్ కావాలి. ఇంకా ఫైనల్గా మనమైతే ఆర్మీ క్యాంప్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. బాయ్ విజయ్ భాయ్, థ్యాంక్ యూ. నిన్న నైట్ మనం మనాలి వెళ్ళే రూట్లో చెక్ పోస్ట్ అయితే పడ్డది. ఇంకా అక్కడ చెక్ పోస్ట్ నుంచి అవతల సైడ్ పంపించలేరు వాళ్ళని. చెక్ పోస్ట్ నుంచి అయితే వాళ్ళని పంపలేరు. ఇంకా అట్లని చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనైతే మన అన్న దగ్గరికి అయితే వచ్చేసాను, శేఖర్ అన్న దగ్గరికి. వీడైతే చెక్ పోస్ట్లో అయితే ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఫైనల్లీ మనం క్యాంపస్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. అయిపోయింది మొత్తం మీటప్. కొంచెం ఇంకా 953 kilometers ఢిల్లీ. రైట్, ఆర్మీ క్యాంపస్ చూడండి, అంతా మౌంటైన్స్ మధ్యలో క్యాంపస్. అదేంది నిన్న నైట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, అసలు చలి పెట్టనే లేదు. 37 మనం కాదు, మధ్య రోడ్ల నుంచి వెళ్ళిపోతాం. చలి పెట్టలేదు నాకు నిన్న, అంత నైట్ వచ్చిన. ఇప్పుడు చలి సాగొడుతుంది ఇంతకు మార్నింగ్ ఉండి. ఇంకా అక్కడ చెక్ పోస్ట్ క్లోజ్ చేయడంతో ఇంకా మమ్మల్ని ఎంట్రీ ఇవ్వలేరు. ఇంకా అలా అని చెప్పి నేను ఆల్రెడీ ఇదే రూట్లో నేను నిన్న 2 times తిరిగాను. కానీ అన్న ఎక్కడనే ఉంటుందని తెలియదు. ఫస్ట్ ఒక 1 week 10 days బ్యాక్ ఫోన్ చేస్తే చండీగఢ్లో ఉన్నా అని చెప్పి చెప్పాడు. నిన్న ఇన్ కేసు అక్కడ చెక్ పోస్ట్లో పడుతున్నారు కదా, ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ ఇక్కడనే ఉన్నాను నేను అని చెప్తే, అరే నేను నిన్న అక్కడనే తిరిగాను నేను అని చెప్పి మళ్ళీ ఇంకా అక్కడ నుంచి దగ్గర 80 kilometers చూపెడుతుండే నేను ఉన్న లొకేషన్ నుంచి అన్న లొకేషన్కి. ఇక మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి నైట్ స్టే చేసిన. నైట్ డిన్నర్ అయిపోయింది, పొద్దుగాల లంచ్ చేసేసిన ఇక్కడనే. పొద్దుగాల కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చేసేసిన. ఇంకా ఇక్కడ నుంచి మన రైడర్స్ దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఇప్పుడు మనం రైడర్స్ దగ్గరికి వెళ్దామా లేదంటే డైరెక్ట్ ఢిల్లీ వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. చూద్దాం, చెక్ పోస్ట్ వరకు అయితే వెళ్దాం. అక్కడ వరకు వెళ్ళి వాళ్ళకైతే కాల్ చేద్దాం. వాళ్ళు కూడా ఇన్ కేసు చెక్ పోస్ట్ దగ్గరనే ఉన్నారు అనుకోండి, మనం ఇంకా వాళ్ళతో పాటు మనాలి వెళ్దాం. ఇన్ కేసు వాళ్ళు కూడా చెక్ పోస్ట్ లేదనుకోండి, ఇంకా ముంగల్కి వెళ్ళిపోయారు అని అనుకోండి, ఇంకా మనం అక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ రూట్ వెళ్దాము. నాకు తెలిసి ఢిల్లీ మనాలి మీదకేనే ఢిల్లీ ఉంది అని అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి కలిసి వెళ్తాను. లేదు వేరే రూట్ ఉంది ఢిల్లీకి అని అంటే ఇంకా వేరే రూటే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ నిన్న కార్దుంగ్లా పాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా ఇన్సిడెంట్ అయింది.
దాని దిక్కే నేను బ్లాగ్ సరిగ్గా చేయలేకపోయాను. ఇంకా అలాగే ఇంకా అక్కడ వెదర్ వల్ల నా కెమెరా కూడా సపోర్ట్ చేయలేదు, అక్కడ దిక్కు మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా అలా అని బ్లాగ్ స్టాప్ చేసేసాను నిన్న నైట్ మొత్తము. ఈరోజు బ్లాగ్లో నిన్న మాకు చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు కదా, దీనికోసమే ఆపేస్తారనమాట. ఇంకా ఇప్పుడు క్లియర్ అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ మేము రోడ్ పైన వచ్చేసరికి అది ఏదైతే కనబడుతుంది మనకి ఐస్ ఇంకా ఎత్తు దానికన్నా డబుల్ ట్రిపుల్ ఉందన్నమాట హైట్. అంటే మనం రోడ్ మీద వెళ్తుంటే సేమ్ అలానే అయిపోతుంది. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు ఐస్ని. ఇంకా నిన్న అయితే ఇంకా విపరీతంగా ఉండేనంటే ఇక్కడ దిక్కు ఐస్ అయితే ఇట్లా మొత్తం రోడ్ మీద మొత్తం ఐస్ పడిపోయిందంట మొత్తం. అది మొత్తం బ్లాక్ ఐస్ చూడండి. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ దిక్కు మనాలి రూట్లో. నాకు తెలిసి నా ముంగలకి రాగానే ఇక్కడ తిప్పి సైడ్కి వేస్తాడేమో. మిలిటరీ వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు చూడండి. అక్కడ క్లీన్ చేస్తున్నారు, వెహికల్స్ ఆవుతానే లేరు అసలు. చూడండి ఎలా వస్తున్నారు. నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చాలా అవుతుంది. ఎందుకంటే మనం కొన్ని వేల అడుగులు అయితే మనం ప్రయాణిస్తున్నాం కదా. ఇంకోటి నేను ఇక్కడ ఇంత ఐస్ ఉంటుంది అని అనుకోలేదు. ఇంకా ముంగలు ఇంకెంత ఉంటుందో. అక్కడ దిక్కుంది చూడండి, లారీలు కనబడుతున్నాయి కదా. లారీ హైట్లో అక్కడ దిక్కైతే స్నో కనబడుతుందా మీకు? చాలా అంటే చాలా డేంజర్ రోడ్స్ ఇవి. నేను పోలీసులు నిన్న ఎందుకు పంపించలేరు అనుకున్నా, కానీ వాళ్ళు పంపించిందే మంచిగా, లేదంటే ఈడొచ్చి మనం ఏడ ఇరికిపోతుండే. ఇలా అయిపోయింది పరిస్థితి ఇక్కడ దిక్కైతే. ఇంకొచ్చేటప్పుడు అయితే రోడ్లు అయితే దారుణంగా అంటే దారుణంగా అయిపోయాయి. మన బైకర్స్ ఎలా వెళ్ళారో ఏంటో వారికి క్లియర్ కాలేదు అనుకుంటా. ఈ నుంచి 7 వరకు ఉందబ్బా. రోడ్లు అన్నీ పగిలిపోయినాయి ఐస్ వల్ల. ఇప్పుడు ఎక్కడైతే వచ్చినామో మనము ఇది హైయెస్ట్ అనుకుంటా. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందికి వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడైతే అన్నీ బైకర్స్ అయితే దిగుతున్నారు అప్పుడు. తంగ్లంగ్లా టాప్. ఆల్మోస్ట్ సైకిల్ వాళ్ళు అయితే దులుపుతారు కదా ఇక్కడ ఎక్కువ. ఆల్టిట్యూడ్ 17,482 feet. You are passing through highest. అక్కడ నుంచి కిందికి ఇంకా లోపలికి వెళ్తే మనకి సర్చు మనాలి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇదే హైయెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మన హైట్ అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా వచ్చేసింది చూడండి రోడ్ మీదకి ఐస్ మొత్తం. నిన్న ఒక 3 days నుంచి అయితే ఇది బంద్ ఉండే స్నో అయితే. ఇప్పుడు నాకు అందులో ఐస్లో చేయి పెట్టాలంటే కాని పని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కసారి మనం హై ఆల్టిట్యూడ్
అక్కడ దిక్కు పెట్టే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది నేను. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టానంటే ఇంకా నా చెయ్యి అంతే, ఇక నా చెయ్యి పని అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మీదనేమో డ్రిల్లింగ్ చేస్తున్నారు, కిందనేమో రోడ్ క్లియరెన్స్ చేస్తున్నాడు. అంతా రాక్స్ అయితే మొత్తం రోడ్ మీదకి అయితే వచ్చేసాయి మొత్తం. ఇంకా మనతో పాటు వెనకాల బ్యాక్ సైడ్ మిర్రర్లో కనబడుతుంది చూడండి. రైడర్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. నాకు స్టే ఏంటో అర్థమవుతలేదు అసలు. నాకు 15 hours 44 minutes ఉంది, 750 kilometers. నాన్ స్టాప్ ఆపకుండా కొట్టాలనా లేదంటే మనాలిలో స్టే చేయాలన్నా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఢిల్లీ రీచ్ అయ్యామనుకో, ఢిల్లీలో రూమ్ స్టే చేసుకొని అక్కడ ఏమన్నా ప్లేసెస్ ఉంటే అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటే విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసాను. కానీ ఈయనే లేట్ అయ్యేటట్టుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పడేటట్టుంది. ఎప్పుడు మూవ్ అవుతారో ఏమో ఇక్కడ నుంచి. 15 hours 44 minutes, 20 hours మేబీ 21 hours ఏమో చూపెట్టింది. మనం లైక్ ఇప్పుడు 16 hours అయితే వచ్చాము. చూద్దాం ఇంకా ఎన్ని అవర్స్ వస్తుందో. ఆల్మోస్ట్ 12 hours. సో 10 hours వరకు కొట్టడానికి ట్రై చేస్తాను. మస్తు ఉంది కదా లొకేషన్. ఆల్మోస్ట్ ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. అందరు రైడర్ చూడండి, ఆల్మోస్ట్ అందరూ రైనాక్స్ బ్యాగ్ యూజ్ చేస్తున్నారు. అమ్మయ్య, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత ఇప్పుడు క్లియరెన్స్ వచ్చేసింది అంది. ఇందాక కార్ రోడ్ ఎట్లా ఎక్కించిండు ఇక్కడ నుంచి, ఆఫ్ రోడింగ్ చేసినట్టుంది ఇక్కడ నుంచి. Sleeping, you're so pretty every day I'm thinking, baby could you help me cause I'm freezing. If you want to see me it's cause you miss me. You say that you will love me every night and day, and I promised you that I would do the same. I know that nobody will love you the same way. Yeah, you're so easy to love. రోడ్ అంతా ఏం అడగలేదు ఇక్కడ దిక్కు. ఐస్ ఫామ్ అయింది చూడండి సైడ్కి స్టోన్స్ మీద. ఏం చలి పడుతుంది. ఫైనల్గా మొత్తం లారీ స్టాండ్లో అయితే వచ్చి ఇరుకపోయినా నేను. ఇది ఎలా అంటే మనము మనాలి వెళ్ళే రూట్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇవి ఏవైతే లారీలు ఉన్నాయి కదా, ఒక్కటి పోనీకనే చాలా కష్టం. అంటే ఇక్కడైతే 2 లారీలు అయితే ఇరుక్కుపోయినాయి. ఇంకా ఈ లారీల ముందర ఇంకా లారీలు ఉన్నాయి, అవతలకి కూడా లారీలు ఉన్నాయి. రావడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. వీళ్ళు ఇబ్బందులు చూడండి, రాళ్ళేస్తున్నారు అంటే ఎత్తు. అంటే టచ్ కాకుండా 2 ఇప్పుడు అవి రాళ్ళేసారు కదా, కొంచెం ఎత్తు అవుతుంది కానీ ఎత్తు అయ్యి అవతలది కట్ అవుతుంది. అట్లా ఒక మీద టచ్ అవుతుంది చూడండి, టచ్ కాకుండా మెల్లగా మూవ్ చేస్తున్నారు. ఇదే ఇబ్బంది. నాకేమో లేట్ అవుతుంది, ఇంకా పెట్రోల్ లేదు ఇందులో. ఇంకా నాకు 36 kilometers అవుతుంది సర్చోకి. ఎక్స్పర్ట్ ఉంటారు డ్రైవర్లు. వా అమ్మయ్య, మొత్తానికి ఒక లారీ అయితే వెళ్ళిపోయింది. అవతల దిక్కు ఇంకా ఉన్నాయి లారీలు. ఒక లారీ తర్వాత ఒక లారీని క్లియర్ చేస్తున్నారు. అయ్ नीचे पेट्रोल पंप है, नीचे पेट्रोल पंप है। नहीं, पेट्रोल पंप तो यहाँ नहीं मिलेगा। नहीं सर, शायद आपको पेट्रोल मिल सकता है, रखा हो किसी ने। कितने किलोमीटर तक मिल जाएगा? यहाँ सर जो पेट्रोल मिल
यहाँ खोखे वाला गया 20-25 किलोमीटर है, डाउन नहीं है। डाउन पूरे डाउन पे मिल जाएगा। डाउन है ना, डाउन क्रॉस करके प्लेन आएगी, प्लेन से मतलब नाला क्रॉस करना, आगे चेक पोस्ट है, आपको पता लग जाएगा। चेक पोस्ट है उधर? अच्छा उधर दुकान ने काफी है जैसे ना लोकल। अच्छा अभी चेक पोस्ट से उधर छोड़ रहे हैं अभी? अभी शाम को छोड़ेंगे शायद, शाम को छोड़ देते ना? वहाँ से गाड़ी छोड़ी हुई है ना अभी, हाँ। रास्ते से गाड़ी छोड़ी हुई है अभी, तो रास्ते में जाम लगी है। अच्छा अच्छा, बहुत दमदम हो रहा लारियों का। हाँ? एक साइड भाई यार, तो यही है। आओ जी। 6 मिनट नहीं होते हैं ना। कौन से रूट में भी ऐसा नहीं है, यही रूट पे, मनाली रूट पे, लेह से मनाली रूट पे बहुत तकलीफ हो रहा भाई। वाह, रूम मिलेगा भाई उधर? सर्च हुआ देखो। मिल जाएगा, टेंट मिल जाएगा वहाँ ना। हाँ टेंट है। आप कहाँ से वैसे भाई? मैं हैदराबाद से, पूरा जांस्कार लद्दाख उधर पूरा फिर के आ रूम में। यूट्यूब पे चैनल है आपका? हाँ यूट्यूब पे चैनल है। अभी और कितने ला रही है आगे गाड़ी है तो यहाँ से निकल गए, फिर नहीं टेंशन है ना, बस यहाँ पे लगा दिया थोड़ा जाम है उन्होंने। ऐसा? ना ऊपर वाले रुके ना नीचे वाले, अब ऊपर वालों को रुकना चाहिए था ना गाड़ी। बीच में ला रही है रुके ऐसा दिख रहा, नीचे से उधर वो साइड में है, हाँ साइड में रुके हो, गाड़ी पास है, वो क्लियर करे तो हो जाता था। इनके पीछे निकाल लेना। हाँ वही చిన్నక పీచే పీచే నికాల్ రా। ఫైనల్గా నేను మన చెక్ పోస్ట్ వెళ్ళే రూట్లో అయితే నా బైక్కి ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. చేంజ్ చేపిస్తున్నాను, ఆయిల్ ఎంత ఉందో ఏందో అని చెప్పి 4000 కిలోమీటర్స్కి చేంజ్ చేయమని చెప్పి చెప్పాను అనమాట అన్న. 4000 కిలోమీటర్కి చేంజ్ చేసేసాను నేను. చూద్దాం. ఆయిల్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇంకా ఆయిల్ అయితే మనం వేస్తున్నాం ఫ్రెష్గా. ఆయిల్ చేంజ్ చేయించి కొంచెం దానికి ఒక నట్ ఏదైనా ఉంటే దానికి ఫిట్ చేయించామనుకో క్రాష్ గార్డ్కి, మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది బైక్ది. ఫైనల్గా మన బైక్కి కావాల్సిన ప్రాబ్లమ్స్ అయితే వేయించేస్తాను నేను. ఇక్కడ కనబడుతుంది కదా బోల్ట్, ఆ బోల్ట్ కూడా టైట్ చేయించేస్తాను, ఇంకా చైన్ కిట్ కూడా టైట్ చేయించి ఆయిల్ కూడా ఊపించేస్తాను. మొత్తం బైక్ అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, వాషింగ్ ఇక్కడ నన్ను ఇస్తేనే కంప్లీట్ అయిపోతుంది. మన బైక్ వచ్చేసి అన్నయ్య చేశారని. బాయ్ आपका नाम क्या है? ఓంకార్ సింగ్. ఓంకార్ సింగ్. ఓ సింగ్ అంట సార్. బాగానే మంచిగా చేసిండు బైక్ అయితే. సో మనం ఎంత తొందర మూవ్ అయితే అంత తొందర మంచిది ఇక్కడ నుంచి. ఫైనల్గా మనం నచ్చిన బ్లాక్ చూసుకుంటే 660 బైక్ చేస్తాం. నా బైక్లో పెట్రోల్ అయితే అయిపోయింది, మొత్తం పెట్రోల్ అయిపోయింది చూడండి నా బైక్లో అయితే. ఇంకా దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ పోలేను నేను సర్చు అనే విలేజ్లో అయితే స్టే చేస్తున్నాను. మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మనకు హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇక్కడనే స్టే చేస్తున్నారంట. వాళ్ళతో పాటు నేను కూడా స్టే చేసేస్తున్నాను. హోటల్లో అయితే ఛాయ్ తాగడానికి ఆపాము. సో అతనే రూమ్ అయితే చూపెట్టాడు మనకి. ఫస్ట్ మన బైక్స్ ఏవైతే ఉన్నాయో పార్కింగ్ చేసుకొని మాట్లాడుకుందాం.